హలో అందరికీ. ఇయాల ముచ్చట ఏందంటే వెజ్ నగెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడైతే 3 పొటాటోస్ అయితే తీసుకున్నాను. వాటిని బాగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని, అలాగే అందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్, 2 స్పూన్స్ బ్రెడ్ పౌడర్, కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకున్నాను. వాటిని 2 బాల్స్ లెక్క అయితే డివైడ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్లేట్లో బ్రెడ్ పౌడర్, సాల్ట్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో బౌల్లో 2 స్పూన్స్ మైదా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ మనం 2 బాల్స్ లెక్క అయితే డివైడ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా, వాటిని స్టిక్ టైప్లో అయితే చేసుకొని కట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి. ఇప్పుడు మైదాలో అండ్ అలాగే బ్రెడ్ పౌడర్లో కూడా డిప్ చేసుకొని వాటిని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవడమే, వేయగానే కలపకుండా ఒక 5-10 మినిట్స్ తర్వాత అయితే కలుపుకోండి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, హైజీనిక్గా చాలా బాగుంటాయి. నచ్చితే